నెక్స్ట్ ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యము. ఏంటి ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం? ఇందులో ఏముంటాయి అంటే ఇందులో 2 ఉంటాయి. ఏంటి అవి అంటే రెపో, రివర్స్ రెపో. రెపో, రివర్స్ రెపో అనేది ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యంలోని భాగాలు. సో ఏంటి రెపో, రివర్స్ రెపో ఈ యొక్క ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించినటువంటి స్వల్పకాలిక వ్యవహారాలే ఈ యొక్క రెపో, రివర్స్ రెపో. ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యత్వాన్ని సర్దుబాటు చేయడానికి ఈ యొక్క రెపో, రివర్స్ రెపోను ఉపయోగిస్తారు. సో మన దేశంలో ద్రవ్యత్వ సర్దుబాటుకి ఆర్బీఐ ఎక్కువగా ఉపయోగించేది ఏది అంటే రెపో మరియు రివర్స్ రెపోనే. అందులో ఫస్ట్ రెపో అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యంలోని భాగంగా 1992లో ఈ యొక్క రెపో రేట్ని తీసుకురావడం జరిగింది. రెపో రేట్ అంటే ఏంటి అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద నిధులు కొరతగా ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గడువు తీరిన సెక్యూరిటీలని ఆర్బీఐ వద్ద పెట్టినప్పుడు ఆ యొక్క రుణం ఇచ్చినప్పుడు ఆర్బీఐ విధించేటువంటి వడ్డీ రేటే ఈ యొక్క రెపో రేటు. మరి బ్యాంక్ రేటుకి దీనికి తేడా ఏంటి? 2 ఒకేలా ఉన్నాయి కానీ నిర్వచనాలు. అంటే రెపో రేట్ అనేది స్వల్పకాలిక వ్యవహారము. అంటే ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు నుంచి 14 రోజులు. సో ఆ టైం పీరియడ్లో ఉంటుంది. కాబట్టి బ్యాంక్ రేటు దీనికి ఒకే నిర్వచనం వచ్చినప్పటికీ రెపో అంటే ఏంటి అంటే స్వల్పకాలిక వ్యవహారాలు అనమాట. ఏంటి, మన ఒక వాణిజ్య బ్యాంకు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలు పెట్టి రుణం తెచ్చుకుంటుంది. సో ఆ రుణంపై విధించేటువంటి వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. ఇది స్వల్పకాలిక వ్యవహారానికి సంబంధించింది అనమాట. అందుకనేసే ఈ రెపో రేట్ని ఇలా చెప్పవచ్చు, షార్ట్ టైమ్ లెండింగ్ రేట్. అంటే ఆర్బీఐ రుణాలు ఇస్తుంది కదా, లెండింగ్ రేట్ అంటే రుణాలు ఇస్తుంది అనమాట, స్వల్పకాలిక రుణాలు ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా చెప్పుకోవచ్చు రెపోకి సంబంధించినటువంటిది. ఎప్పుడైతే మనకు ఒక ఆర్బీఐ దగ్గర నుంచి రుణాన్ని తీసుకుంటాము అంటే ఒక వాణిజ్య బ్యాంకు ఆర్బీఐ దగ్గర నుంచి రుణాన్ని తీసుకుంటుందో అంటే అప్పుడు ఆర్బీఐ నుంచి అమౌంట్ అంతా ఎవరికి వస్తుంది? వాణిజ్య బ్యాంకులకు వస్తుంది. కాబట్టి అప్పుడు వాణిజ్య బ్యాంకులు దగ్గర ఉన్నప్పుడు అది పరపతి సృష్టి పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వం పెరిగిపోతుంది. అందుకే దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ద ప్రైస్ ఎట్ విచ్ ఆర్బీఐ ఇంజెక్ట్స్ ద మనీ. అంటే ఏం చేస్తుంది? అమౌంట్ అనేది సో ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆర్థిక వ్యవస్థలకు పంపిస్తుంది. సో అందుకనేసి దీన్ని ద ప్రైస్ ఎట్ విచ్ ఆర్బీఐ ఇంజెక్ట్స్ ద లిక్విడిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదండి రెపో రేట్ అంటే అర్థం ఏంటో. రెపో అంటే నా దగ్గర నిధులు కొరతగా, నేను ఒక వాణిజ్య బ్యాంక్ అనుకోండి, నా దగ్గర నిధులు కొరతగా ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలు పట్టుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెడతాను. ఆర్బీఐ అప్పుడు ఆ సెక్యూరిటీని బేస్ చేసుకుని రుణాలు ఇస్తుంది అనమాట. ఆ రుణాలపై విధించేటువంటి వడ్డీ రేట్ని రెపో రేట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రెపో రేట్ వల్ల ఏమవుతుంది? ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ అంతా వాణిజ్య బ్యాంకులకు వస్తుంది. వాణిజ్య బ్యాంకుల దగ్గర వచ్చిన తర్వాత అది పరపతి సృష్టి పెరిగిపోతుంది. కాబట్టి ద్రవ్యత్వం పెరిగిపోతుంది అనమాట. సో అందుకనేసి దీన్ని షార్ట్ టైం లెండింగ్ రేట్ అని చెప్పవచ్చు, లేదా ప్రైస్ ఎట్ విచ్ ఇంజెక్ట్స్ ద లిక్విడిటీ అని కూడా చెప్పవచ్చు అనమాట. అది రెపో. మరి రివర్స్ రెపో అంటే ఏంటి అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర అదనపు నిల్వలు ఉంటే ఏమవుతుంది? ద్రవ్యోల్బణాన్ని కానీ ప్రతి ద్రవ్యోల్బణాన్ని కానీ అంతగా కంట్రోల్ చేయలేం కదా. కాబట్టి ఆర్బీఐ దగ్గర అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి యొక్క అదనపు నిల్వల్ని ఇముడ్చుకోవడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది? సెక్యూరిటీలని అమ్ముతుంది, అంటే విక్రయిస్తుంది. ఎవరికి? వాణిజ్య బ్యాంకులకు విక్రయిస్తుంది. అప్పుడు వాణిజ్య బ్యాంకులు వాటిని కొనడం వల్ల ఆ అమౌంట్ అంతా మళ్ళీ ఆర్బీఐకి వచ్చేస్తుంది. అర్థమైందండి? మీకు రెపో రేట్లో వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తుంది? ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీలు పెట్టేసి అమౌంట్ తీసుకుంటుంది, రుణం తీసుకుంటుంది. రివర్స్ రెపోలో ఆర్బీఐ వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అదనపు నిల్వలు తీసుకోవడానికి ఇవి ఆర్బీఐ సెక్యూరిటీలు అమ్ముతుంది అనమాట వీళ్ళకి. ఎవరికి? వాణిజ్య బ్యాంకులకి. తద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అదనపు నిల్వలు మొత్తం ఆర్బీఐ దగ్గర చేరుతుంది అనమాట. అందుకనే ఇది షార్ట్ టైం బారోయింగ్ రేట్ అంటారనమాట. అలా చెప్పచ్చు, షార్ట్ టైం బారోయింగ్ రేట్ అనమాట. అప్పు తెచ్చుకుంటుంది అనమాట, తీసుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఏం చేస్తుంది ఆర్బీఐ అంటే అదనపు నిల్వలు ఇముడ్చుకోవడానికి సెక్యూరిటీలని విక్రయిస్తుంది. దాని మీద కొంత వడ్డీ రేట్ కూడా ఇస్తుంది. కాబట్టి వాణిజ్య బ్యాంకులు కొంటాయి వాటిని. కొన్నప్పుడు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తం అంటే ఎంత ఉన్న అదనపు నిల్వలు మొత్తం ఎవరి దగ్గర వెళ్ళిపోద్ది? ఆర్బీఐ దగ్గర వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకనేసి అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర వెళ్ళిపోద్దో దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు? ద ప్రైస్ ఎట్ విచ్ ఆర్బీఐ అబ్జర్బ్స్ ద మనీ. అంటే ఏంటి? అబ్జర్బ్స్ ద లిక్విడిటీ. ద్రవ్యత్వాన్ని మొత్తం తగ్గిస్తుంది అనమాట, ఆర్బీఐ తీసేసుకుంటుంది. ద ప్రైస్ ఎట్ విచ్
ఆర్బీఐ ఆర్బీఐ అబ్జర్బ్స్ ఆన్ ద లిక్విడిటీ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. రెపోకి రివర్స్ రెపోకి తేడా ఏంటంటే, రెపోలో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర వెళ్ళి రుణం తెచ్చుకుంటుంది. అదే రివర్స్ రెపోలో ఆర్బీఐ ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అదనపు నిల్వలు నిముడ్చుకోవడానికి ఆర్బీఐ తన సెక్యూరిటీలు నమ్మి వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకుంటుంది అనమాట. అదే రెండు డిఫరెన్స్ అనమాట. ఇంకేం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే వాణిజ్య బ్యాంకుల తరపున నేను ఆలోచించాలి, లేకుంటే ఆర్బీఐ తరపున ఆలోచిస్తే నీకు ఈ యొక్క రెపో రివర్స్ రెపో మీద కానీ బ్యాంక్ రేట్ మీద కానీ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత సిఆర్ఆర్ అలాగే ఎస్ఎల్ఆర్ గురించి తెలుసుకోవాలి. సిఆర్ఆర్ అంటే ఏంటి అంటే, ఒక బ్యాంక్ ఉందనుకోండి, తన మొత్తం డిపాజిట్లలో బ్యాంక్కి సంబంధించి మొత్తం డిపాజిట్లలో దాని 100 కోట్లు ఉన్నాయనుకోండి, అందులో కొంత శాతం ఆర్బీఐ వద్ద పెట్టవలసి వస్తుంది. ఒక బ్యాంకు వాణిజ్య బ్యాంక్ సంబంధించి మొత్తం డిపాజిట్లలో కొంత ఆర్బీఐ దగ్గర పెట్టవలసి వస్తుంది. దానినే సిఆర్ఆర్ అంటారనమాట. వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి మొత్తం డిపాజిట్లలో కొంత శాతం ఆర్బీఐ వద్ద పెట్టాల్సి ఉంటుంది. దాన్నే సిఆర్ఆర్ అంటారు. అంటే మొత్తం డిపాజిట్లో వాణిజ్య బ్యాంకుకు సంబంధించినటువంటి మొత్తం డిపాజిట్లలో కొంత శాతం ఆర్బీఐ వద్ద పెట్టాల్సి వస్తుంది. దాన్నే సిఆర్ఆర్ అనేసి చెప్పుకుంటాము. ఇది తప్పని స్టాట్యుటరీ రిజర్వ్ రేషియో అని కూడా పిలుస్తారనమాట. సో ఈ మనం ప్రతి వాణిజ్య బ్యాంకు ఆర్బీఐ ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి దీన్ని స్టాట్యుటరీ రిజర్వ్ రేషియో అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో మామూలుగా 1934 చట్టం ప్రకారం కానీ 49 చట్టం ప్రకారం కానీ మొత్తం డిపాజిట్లలో అంటే డిమాండ్ డిపాజిట్లు 5%, టైం డిపాజిట్లు 2% ఆర్బీఐ వద్ద పెట్టాల్సి వచ్చేది. అయితే తదనంతర కాలంలో 1962లో ఈ యొక్క ఈ 5 టైం డిపాజిట్లు డిమాండ్ డిపాజిట్లు అనేటువంటివి తేడా లేకుండా మొత్తం డిపాజిట్లలో 1962లో ఇక టైం డిపాజిట్లు డిమాండ్ డిపాజిట్లు అని వేరు చేయకుండా మొత్తం డిపాజిట్లలో 3 నుంచి 15% పెట్టాలనేసి ఈ యొక్క 1962లో చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఈ 3% అనేటువంటి ఇది కూడా తీసేసారు. 2007 సంవత్సరంలో ఈ 3% అనే విషయాన్ని కూడా తీసారు. మొత్తం 15%లో సో ఇన్ని మొత్తం డిపాజిట్లలో కొంత శాతం అంటే 15% లోపు ఏది డిపాజిట్ టైం డిపాజిట్లు డిమాండ్ డిపాజిట్లు వేరియేషన్ లేదు. మొత్తం డిపాజిట్లు ఏదో డిపాజిట్లని నువ్వు అక్కడ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అయితే ఈ సిఆర్ఆర్కి వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతికి సంబంధించినటువంటి రిలేషన్ ఏంటి అంటే, ఈ సిఆర్ఆర్కి లేకుంటే వాణిజ్య బ్యాంకులకు సంబంధించినటువంటి పరపతి గుణకానికి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది అంటే, K = 1/CRR. అంటే ఈ సిఆర్ఆర్ ఎంత శాతం ఉంటే దాన్ని బట్టి వాణిజ్య బ్యాంకులు ఎంత పరపతిని సృష్టిస్తుంది అనే దానికి సంబంధించినటువంటి ఫార్ములా K = 1/CRR. ఓకే అండి. ఒకవేళ సిఆర్ఆర్ అనేది మనకు 5% ఉండింది అనుకోండి. సో 5% ఉంటే మనకు 5 × 1/100 కదా. సో ఇది 5కి వెళ్ళిపోద్ది కదా. సో ఇప్పుడు 100/5 5/20. సో 20. సో ఒకవేళ సిఆర్ఆర్ 5% ఉంటే, అంటే ఇప్పుడు సిఆర్ఆర్ 5% ఉంటే 20 రెట్లు పరపతిని సృష్టిస్తుంది వాణిజ్య బ్యాంకులు అని అర్థము. అంటే ఏంటి, నీవు 1,00,000 రూపాయలు పెట్టేవంటే 1,00,000 రూపాయలు ఉంటే అది 20 లక్షలు చేస్తుంది వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టిస్తుంది. అలాగే 10% అనుకోండి. సో 100/10 అనుకోండి, 10 రెట్లు అంటే 1,00,000కి 10 లక్షలు అంటే ఒక పరపతిని సృష్టిస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందండి. K = 1/CRR. అంటే సిఆర్ఆర్ 5% ఉంటే 5/20 అంటే 20 రెట్లు పరపతిని సృష్టిస్తుంది వాణిజ్య బ్యాంకులు. సో ఈ విధంగా ఈ యొక్క పరపతి యొక్క సృష్టికి అలాగే సిఆర్ఆర్కి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. సో సిఆర్ఆర్ ఎంత తక్కువగా ఉంటే వాణిజ్య బ్యాంకులు అంత ఎక్కువ పరపతిని సృష్టిస్తుంది. సిఆర్ఆర్ ఎంత ఎక్కువగా ఉంటే వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి అంతా తగ్గిపోతుంది. సో ఈ యొక్క సిఆర్ఆర్ని కూడా మనము సిఆర్ఆర్ని కానీ ఎస్ఎల్ఆర్ని కానీ దేంట్లో భాగంగా చెప్తాము అంటే ఎన్డిటిఎల్లో భాగంగా చెప్తాం. అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అనమాట. ఈ డిమాండ్ డిపాజిట్ టైం డిపాజిట్ ఉంది కదా, అందులో భాగంగా చెప్పుకుంటాం అనమాట. ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ని పెంచుతుంది. సిఆర్ఆర్ని ఎప్పుడు పెంచితే ఏమవుతుంది, పరపతి వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి పరపతి తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ రెండింటికి మధ్య విలోమ సంబంధం ఉంది. సో ఎప్పుడైతే సిఆర్ఆర్ని పెంచుతావో ఆటోమేటిక్గా ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి తగ్గిపోతుంది. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తాము అంటే సిఆర్ఆర్ని తగ్గిస్తాము. సిఆర్ఆర్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి పెరిగిపోతుంది. మనకు ఒకవేళ
ఈ యొక్క ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ బ్యాంక్ రేట్లు కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకుల దగ్గర అదనపు నిల్వలు ఉంటే మనకు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకోదు. వాళ్ళ దగ్గర సెక్యూరిటీ లేకపోతే తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ సంబంధించి ప్రజల యొక్క స్పందన మీద ఆధారపడి ఉంటుంది. కానీ సిఆర్ఆర్ అనేది రెండింటికంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఒక్కసారి ఆర్బీఐ సిఆర్ఆర్ని పెంచితే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా ఆర్బీఐ వద్ద చేరిపోతుంది. కాబట్టి ఆ రెండింటికంటే సిఆర్ఆర్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్. ఓకే, ఎస్ఎల్ఆర్. ఈ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అంటే ఒక వాణిజ్య బ్యాంకు దగ్గర ఉన్నటువంటి మొత్తం నిల్వలలో, వాణిజ్య బ్యాంకు దగ్గర ఉన్నటువంటి మొత్తం డిపాజిట్లలో కొంత తన వద్దే పెట్టుకోవాలి, కొంత శాతం తన వద్దే పెట్టుకోవాలి. దాన్నే ఎస్ఎల్ఆర్ అంటారు. అర్థమైందండి? సిఆర్ఆర్ అంటే కొంత మొత్తం డిపాజిట్లో కొంత శాతం ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఎస్ఎల్ఆర్ అంటే కొంత డిపాజిట్లో కొంత వాణిజ్య బ్యాంకు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే డిపాజిట్ చేసినటువంటి వ్యక్తి ఊహించిన విధంగా వచ్చి మళ్ళీ నాకు అమౌంట్ కావాలని రివర్స్ అడిగినారనుకోండి, సో ఆ అమౌంట్ని వారిని చెల్లించడానికి అతని దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలు అమ్మైనా చెల్లించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత డిపాజిట్లని తన వద్ద పెట్టుకోమనేసి ఆర్బీఐ సూచిస్తుంది. దాన్ని ఏమని చెప్తాము, ఈ యొక్క ఎస్ఎల్ఆర్ అని చెప్తాం. మరి సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి తేడా ఏంటి అంటే సిఆర్ఆర్ అనేది నగదు రూపంలోనే ఉంచాలి, కానీ ఎస్ఎల్ఆర్ అనేది సెక్యూరిటీల రూపంలో ఉంచుకోవచ్చు. ఓకే అండి. ఈ యొక్క సిఆర్ఆర్ మీద ఎటువంటి వడ్డీ అనేది రాదు, కానీ ఎస్ఎల్ఆర్ మీద కొంత వడ్డీ అనేది వస్తుంది. అది సో సిఆర్ఆర్ అంటే ఆర్బీఐ వద్ద పెట్టేటువంటిది, ఎస్ఎల్ఆర్ అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గరే పెట్టుకునేది. సో సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి డిఫరెన్స్ చూసాక సిఆర్ఆర్ మీద ఎటువంటి వడ్డీ రాదు, కానీ ఎస్ఎల్ఆర్ మీద కొంత వడ్డీ వస్తుంది. అది ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల యొక్క ఏమంటారు పరిణాత్మక నియంత్రణ సాధనాలు అన్నమాట ఇవన్నీ. సో ఇవి వాణిజ్య బ్యాంకులు ఇది ఆర్బీఐ యొక్క పరిణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. ఏంటి అవి అంటే బ్యాంక్ రేట్ అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సెక్యూరిటీని ఆర్బీఐ దగ్గర పెట్టినప్పుడు ఆర్బీఐ రుణం ఇస్తుంది. ఆ రుణంపై విధించే వడ్డీ రేటే బ్యాంక్ రేటు. తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, బహిరంగ మార్కెట్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి అమ్మే కొనే ప్రక్రియను ఏమంటారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఎవరికి అమ్ముతుంది అంటే ప్రజలకి కానీ వాణిజ్య బ్యాంకులు కానీ విత్త సంస్థలకు కానీ అమ్ముతుంది. సో ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు కానీ ప్రజలకు కానీ విత్త సంస్థలు కానీ అమ్మే కొనే ప్రక్రియని ఏమంటారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. దీని తర్వాత రెపో అంటే రెపో అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర నిధులు కొరతగా ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గర వెళ్ళి ఈ యొక్క సెక్యూరిటీని పెట్టి రుణం తెచ్చుకుంటుంది. ఆ రుణంపై విధించేటువంటి వడ్డీ రేటే రెపో రేటు. అయితే రెపో రేటుకి తేడా ఏంటి, ఇది స్వల్పకాలానికి సంబంధించింది, అంటే 1 రోజు నుంచి 14 రోజులకు సంబంధించినటువంటి సెక్యూరిటీలు. తర్వాత రివర్స్ రెపో అంటే ఏంటి అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర అదనపు నిల్వలు ఉంటే అదనపు నిల్వలు నిర్మించుకోవడానికి ఆర్బీఐ సెక్యూరిటీలని వాణిజ్య బ్యాంకులకి విక్రయిస్తే ఏమవుతుంది, ఇక్కడ వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తం ఆర్బీఐకి వెళ్ళి చేరుతుంది. తర్వాత సిఆర్ఆర్ అంటే ఏంటి అంటే సిఆర్ఆర్ అంటే మొత్తం డిపాజిట్లో, వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి మొత్తం డిపాజిట్లో కొంత శాతం ఆర్బీఐ వద్ద పెట్టవలసి వస్తుంది. దాన్ని సిఆర్ఆర్ అంటాము. మరి ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అంటే మొత్తం వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లో కొంత శాతం తన వద్దే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎస్ఎల్ఆర్ అంటాం. ఇదంతా ఏంటి, పరిణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. మరి గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అంటే ఏంటి, తర్వాత గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అంటే ఏంటి. నెక్స్ట్ గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు లేదా ఎంపిక చేసినటువంటి పరపతి నియంత్రణ సాధనాలు. ఈ యొక్క పరిణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అనేది మొత్తంగా పరపతిని పెంచవచ్చు లేదా తగ్గిస్తుంది. కానీ గుణాత్మక పరపతి సాధనాలు ఎందుకు ఎంపిక చేసినటువంటి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఎంపిక చేసినటువంటి నియంత్రణ సాధనాలు అంటే దేశ శ్రేయస్సు దృష్ట్యా అవసరమైనటువంటి రంగాలకు, అంటే వ్యాపార రంగానికి కానీ లేకుంటే ఇండస్ట్రీస్కి సంబంధించిన నిర్మాణ రంగాలు ఇటువంటివి ఉంటాయి కదండి. అలా దేశ శ్రేయస్సుకు అవసరమైనటువంటి రంగాలకు పరపతిని పెంచడానికి ప్రోత్సహిస్తూ అనవసరమైనటువంటి దేశ శ్రేయస్సుకి భంగం కలిగించేటువంటి కొన్ని నిత్యావసర సరుకులకు సంబంధించి బ్లాక్ మార్కెట్ ఉంటాయి కదండి, వాటిని నిరోధించేందుకు, అంటే వాళ్ళకి పరపతిని కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు ఉపయోగపడుతుంది. ఏమేమి ఉంటాయి ఈ యొక్క గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో అంటే
అందులో ఫస్ట్ అంటే మనకు మార్జిన్లు నిర్ణయించడము, పరపతి రేషనింగు, వినియోగదారులకు సంబంధించినటువంటి నియంత్రణ, నైతిక ఉద్బోధ, దాంతోపాటు ప్రత్యక్ష చర్యలనేవి గుణాత్మక నియంత్రణ సాధనాలు. అందులో మొదటిగా ఏంటి అంటే మార్జిన్లను నిర్ణయించడం. అంటే మార్జిన్లు నిర్ణయించడం అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలని వాణిజ్య బ్యాంకు దగ్గరికి వెళ్ళి మనం మామూలుగా రుణం తీసుకోవడానికి వెళ్ళామనుకో, అప్పు తీసుకోవడానికి వెళ్ళామనుకోండి వాణిజ్య బ్యాంకుల దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పట్టాకు సంబంధించి 5,00,000 విలువైనటువంటి పట్టా ఉందనుకోండి. సో 5,00,000 విలువైనటువంటి పట్టాను తీసుకెళ్ళి అప్పు తీసుకోవడానికి మనం అంటే రుణం తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్ళామనుకోండి, వాణిజ్య బ్యాంక్కి వెళ్ళాం. వాణిజ్య బ్యాంకులో అప్పుడు ఏం చేస్తుంది అంటే ద్రవ్యోల్బణ కాలంలో ముఖ్యంగా ఏం చేస్తుందంటే, ఇది 5,00,000 విలువైనటువంటిది కదా, నువ్వు 5,00,000 తీసుకోవడానికి అవకాశం ఉంది కదా, ఇవ్వదనమాట. సో మొత్తం దాంట్లో ఈ యొక్క మార్జిన్ నిర్ణయిస్తుంది. ఎంత అంటే 2,00,000 ఇస్తుంది, లేదా 1,00,000 ఇస్తుంది అనమాట. ఓకేనా. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అయితే ఇస్తుంది, కానీ ద్రవ్యోల్బణ కాలంలో మొత్తం నువ్వు 5,00,000 విలువైనటువంటి నీ యొక్క సెక్యూరిటీలు పట్టుకెళ్ళి వాళ్ళ వాణిజ్య బ్యాంకుల దగ్గర పెట్టినప్పటికీ వాణిజ్య బ్యాంకులు మొత్తం 5,00,000 విలువైనటువంటి అమౌంట్ ఇవ్వదు, 5,00,000 ఇవ్వదు అనమాట. ఏం చేస్తుంది, దాన్ని తగ్గించి ఇస్తుంది అనమాట. ఆ విధంగా మార్జిన్లను నిర్ణయిస్తుంది. కాబట్టి మార్జిన్లు అంటే ఏమైంది, మార్జిన్ ఎట్లా నిర్ణయిస్తుంది, అసలు మార్జిన్లు అంటే ఏంటి, ఏమని అర్థమైంది అంటే ఈ యొక్క మనం ఏదైతే సెక్యూరిటీ పట్టుకెళ్ళి పెడతామో ఆ సెక్యూరిటీ ఎంత 5,00,000 విలువైనటువంటి సెక్యూరిటీ పెట్టామనుకోండి, 5,00,000 సెక్యూరిటీ విలువకి ఆ మామూలుగా వాణిజ్య బ్యాంక్ మనకి ఇచ్చేటువంటి అమౌంట్కి మధ్య ఉన్నటువంటి తేడానే మార్జిన్లు. సో కొరతగా ఉన్న వస్తువుల్ని నువ్వు హామీగా పెట్టి రుణం తీసుకునేటప్పుడు ఈ యొక్క మార్జిన్లను ఏం చేస్తుంది, పెంచుతుంది. సో ఈ విధంగా మామూలుగా ఈ యొక్క బ్లాక్ మార్కెట్ నిరోధానికి అంటే నిత్యావసర సరుకులకు సంబంధించి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ధరల నియంత్రణలోను, అలాగే బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడంలోను ఈ యొక్క మార్జిన్లనే ఉపయోగిస్తున్నారు. అది మార్జిన్ నిర్ణయించడం అంటే ఏంటి అంటే మనం పట్టుకెళ్ళినటువంటి సెక్యూరిటీ విలువకు మనకు గవర్నమెంట్ వాణిజ్య బ్యాంక్ ఇచ్చేటువంటి ఈ యొక్క ఇచ్చేటువంటి రుణానికి మధ్య ఉన్నటువంటి తేడా 5,00,000 పట్టుకెళ్ళామనుకోండి, 5,00,000 విలువైనటువంటి సెక్యూరిటీ పట్టుకెళ్ళాం, వాళ్ళ 2,00,000 ఇచ్చింది, మనకు వాణిజ్య బ్యాంక్ 2,00,000 ఇచ్చింది. ఆ మధ్యలో ఆ తేడా ఉంది కదా, ఆ 3,00,000 అనేది అదే మార్జిన్. సో ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్లు ఏం చేస్తుంది, పెంచేస్తుంది. ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్లని పెంచుతుంది. మనకు బ్లాక్ మార్కెట్ సంబంధించి కానీ నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు సంబంధించి 1956 నుంచి ఈ యొక్క మార్జిన్ నిర్ణయించడం ద్వారా ఈ యొక్క సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ పరపతి రేషనింగ్ అంటే ఏంటి అంటే అనవసరమైనటువంటి రంగాలకు అంటే మామూలుగా అనవసరమైనటువంటి రంగాలకు పరపతిని సృష్టించడానికి ఒప్పుకోదనమాట. అంటే ఏంటి, ఏ వస్తువులకి ఉత్పత్తి చేయాలి, ఏ రంగాలకి పరపతిని ఎలో చేయాలి అనేటువంటిది ఆర్బీఐ నిర్ణయిస్తుంది అనమాట. అంటే ఏ వస్తువులు ఉత్పత్తి చేయడానికి అవకాశం కల్పిస్తావు, ఏ రంగాలకి నువ్వు పరపతి నియంత్రణ చేయడానికి అవకాశం కల్పిస్తావు అనేసి, అంటే పరపతి పెంచడానికి దోహదపడేటట్టు నువ్వు అవకాశం కల్పిస్తావు అనేది ఆర్బీఐ నిర్ణయిస్తుంది. దాంతోపాటుగా ఈ యొక్క పరపతి రేషనింగ్లో భాగంగా 1972లో డిఐఆర్ పెట్టారు. అంటే డిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే విచక్షణాత్మక వడ్డీ రేటును ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే బలహీన వర్గాల ప్రజలు సో ఈ యొక్క విచక్షణాత్మక వడ్డీ రేట్లు ఈ యొక్క 1972 తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయి అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, బలహీన వర్గాల వాళ్ళు వెళ్ళారనుకోండి, అల్ప వర్గాలు అంటే ఆదాయం తక్కువ ఉన్నటువంటి వర్గాలు ఉన్నారు కదా, వీళ్ళు వాణిజ్య బ్యాంకుల ద్వారా వెళ్తే వాళ్ళకు రుణం ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇస్తుంది. అంటే 4%, 3% అట్లా తక్కువ వడ్డీ రేటుకి రుణం ఇస్తుంది. అలా కాకుండా పారిశ్రామికవేత్తలు అంటే మామూలుగా ఈ పెట్టుబడి పెట్టేటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఈ యొక్క వ్యాపారవేత్తలు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎక్కువ వడ్డీ రేట్లకు రుణం ఇస్తుంది. సో అది 1972లో వచ్చినటువంటి డిఐఆర్ ఏం చేస్తుంది, బలహీన వర్గాల వాళ్ళు వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళకి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇస్తుంది. అలా కాకుండా పెద్ద వ్యాపారవేత్తలు వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇస్తుంది. సో అదే విచక్షణాత్మక వడ్డీ రేట్లు. సో పరపతి రేషనింగ్ అంటే అర్థమైంది కదండి, ఏ రంగాలకి నువ్వు పరపతిని ఎలా చేస్తున్నావు, ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలని ఆర్బీఐ నిర్ణయిస్తుంది అనమాట. ఆ విధంగా నెక్స్ట్ వినియోగదారుల పరపతి నియంత్రణ. వినియోగదారుల పరపతి నియంత్రణ అంటే ఏంటి అంటే దీనికి డౌన్ పేమెంట్లు వాయిదాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక బైక్ కొన్నావు అనుకోండి, నువ్వు బైక్ కొన్నప్పుడు
మామూలు కాలంలో నీకు కొంత డౌన్ పేమెంట్ అనేది కడతావు. డౌన్ పేమెంట్ ఇప్పుడు ₹1,00,000 బైక్ అనుకోండి, 30,000 డౌన్ పేమెంట్ కడతావు. మిగిలిన 70,000కి వాయిదాల్లో కట్టుకుంటావు. అలాగే ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తారు అంటే, ఒక ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతున్నప్పుడు డౌన్ పేమెంట్ ఏం చేస్తారు, పెంచేసి వాయిదాల సంఖ్యను తగ్గించేస్తారు. అలా కాకుండా ఆర్థిక మాధ్యకాలంలో కానీ ప్రతిద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తారు అంటే, డౌన్ పేమెంట్ని తగ్గించి వాయిదాల సంఖ్యను పెంచుతారు. సో ఈ విధంగా ఈ యొక్క పరపతి రేషనింగ్ అనేది నియంత్రణ చేస్తారనమాట. దాంతోపాటు నైతిక ఉద్బోధ అంటే ఏంటి అంటే, స్పెక్యులేటివ్ అంటే ఈ యొక్క చట్ట వ్యాపారం అంటారు కదా, అంటే బ్లాక్ మార్కెట్ సంబంధించినటువంటి ఈ యొక్క స్పెక్యులేటివ్ బిజినెస్ సంబంధించినటువంటిది కానీ, ఓకేనా. సో అటువంటి వాటికి మీరు ఎటువంటి రుణాలు ఇవ్వవద్దు అనేసి ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి సూచనలు చేస్తుంది. అంటే నైతిక ఉద్బోధ చేస్తుంది. అదే నైతిక ఉద్బోధ అంటే, నువ్వు అనవసరమైనటువంటి రంగాలకి నువ్వు రుణాలు ఇవ్వవద్దు అనేసి ఆర్బీఐ ఈ యొక్క వాణిజ్య బ్యాంకులకి నైతిక ఉద్బోధ చేస్తుంది. తర్వాత ప్రత్యక్ష చర్యలు అంటే ఏంటి? సో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ ఇచ్చినటువంటి సూచనలు పాటించకపోతే వాణిజ్య బ్యాంకులపై ఆర్బీఐ తీసుకునేటువంటి చర్యల్ని ప్రత్యక్ష చర్యలు అని చెప్పుకోవచ్చు. ఏంటి ప్రత్యక్ష చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది అంటే, ఒక వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర రుణం అడగడానికి వెళ్ళింది అనుకోండి, సో ఎటువంటి రుణాలు ఇవ్వదనమాట. మొత్తం బ్యాంకు నిర్మాణంలోనే ఆ యొక్క పని విధానంలో కూడా మొత్తం మార్పులు తీసుకొస్తుంది. కొత్తగా బ్యాంక్ శాఖలు ఏర్పాటు చేస్తారన్న అవకాశం కల్పించారనమాట. కొన్నిసార్లు పెనాల్టీలు కూడా విధిస్తారనమాట. వాటితో పాటు సో కొన్నిసార్లు ఆ బ్యాంకుని వేరే బ్యాంకుతో విలీనం చేస్తారనమాట. ఇటువంటి ప్రత్యక్ష చర్యలను చేస్తారు. ఏ విధంగా అంటే, రుణాలు అడిగితే రుణాలు ఇవ్వదు, సో వాళ్ళకి పెనాల్టీలు విధించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒక బ్యాంకుని ఇంకో బ్యాంకులో విలీనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం బ్యాంక్ పని విధానంలో కూడా మార్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. లైసెన్సులకు అవకాశం ఇవ్వదు, కొత్త బ్యాంకులు ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం కల్పించినటువంటి సో ఇటువంటి ప్రత్యక్ష చర్యలు పూనుకుంటుంది. ఉదాహరణకు 1993లో అర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణానికి సంబంధించి న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం చేయడం జరిగింది. సో ఈ విధంగా గుణాత్మకమైనటువంటి సాధనాలు ఇప్పుడు ఉపయోగిస్తారు. ఏంటి గుణాత్మక సాధనాలు అంటే, మార్జిన్లను నిర్ణయించడము, పరపతి రేషనింగ్, వినియోగదారుల పరపతి నియంత్రణ, నైతిక ఉద్బోధ, దాంతోపాటుగా ప్రత్యక్ష చర్యలు, ఓకేనా. నెక్స్ట్ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్, ఎంఎస్ఎస్, మార్కెట్ స్థిరీకరణ పథకం అన్నమాట. మనకు 1991లో మామూలుగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత విదేశీ పెట్టుబడులు అనేవి ఎక్కువ భారతదేశంలో రావడం ప్రారంభించినమాట. ఎటువంటి అడ్డంకులు లేవు. ఇంకా విదేశస్తులు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి అడ్డంకులు తగ్గినవి. కాబట్టి విదేశీ మూలధనం భారతదేశంలో ఇంకా ప్రవాహం పెరిగిపోయింది అనమాట. దానివల్ల కొంత అస్థిరత్వం అనేది పెరిగిపోయింది. కాబట్టి దాని స్థిరత్వాన్ని తీసుకురావడానికి, దాన్ని స్టెబిలైజేషన్ చేయడానికి 2004 సంవత్సరంలో ఈ యొక్క మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్, ఎంఎస్ఎస్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఎందుకు ఉపయోగపడుతుంది? దీని ప్రకారం ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క విదేశం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క మూలధన ప్రవాహంలో అక్కడ ఉండి ఆర్బీఐ ఏం చేస్తుంది, ట్రెజరీ బిల్లులను వాళ్ళకి అమ్ముతుంది. తద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూలధన ప్రవాహాన్ని మొత్తాన్ని ఇముడ్చుకొని ఈ యొక్క మార్కెట్ని స్టెబిలైజేషన్ చేస్తుంది. అదే మార్కెట్ స్థిరీకరణ పథకం అంటే ఏంటి అంటే, సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత విదేశీ యొక్క పెట్టుబడులు భారతదేశంలో పెరిగిపోయినవి. వాళ్ళు విదేశీ పెట్టుబడి పెట్టడానికి ఉన్నటువంటి అడ్డంకులు మొత్తం తొలగిపోయినవి. కాబట్టి మార్కెట్ కొంత ఈ యొక్క అస్థిరత్వానికి గురైంది. దాన్ని స్థిరత్వాన్ని తీసుకురావడానికి 2004లో మార్కెట్ స్థిరీకరణ పథకాన్ని తీసుకురావచ్చింది. దీని ప్రకారం ఆర్బీఐ ఈ యొక్క ట్రెజరీ బిల్లులను అమ్మడం ద్వారా విదేశం నుంచి వస్తున్నటువంటి ఆ మూలధనాన్ని ఆర్బీఐ ఇముడ్చుకొని ఈ యొక్క స్టెబిలైజేషన్ చేస్తుంది మార్కెట్ని. నెక్స్ట్ ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే, ఇది 2011 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఎన్డిటిఎల్ అని చెప్పాం కదా, నెట్ డిమాండ్ అండ్ టైం లైబిలిటీస్. ఇక డిమాండ్ డిపాజిట్, టైం డిపాజిట్కి సంబంధించి అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ కూడా మనం ఎన్డిటిఎల్లో భాగంగానే చెప్తాం కదా. సో ఆ యొక్క ఎన్డిటిఎల్ భాగంగా చెప్పినప్పుడు ఈ ఎన్డిటిఎల్లోని 1% అంటే ఇప్పుడు 2% చేసినారు. 2% మొత్తం నీ దగ్గర ఉన్నటువంటి ఎన్డిటిఎల్ నిల్వల్లో 2% నువ్వు రుణం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్బీఐ దగ్గర నుంచి. ఉదాహరణకు ₹1,00,00,000 కానీ గుణిజాల రూపంలో కానీ తీసుకోవచ్చు. అయితే నువ్వు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు నీ దగ్గర ఉందనుకో, వాణిజ్య బ్యాంకులు నువ్వు సిఆర్ఆర్గా కానీ ఎస్ఎల్ఆర్గా కానీ కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు కొన్ని ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి, రకరకాల సెక్యూరిటీలు, విదేశీ సెక్యూరిటీలు ఉండవచ్చు కదా. సో కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే, నువ్వు 100 కోట్లు తీసుకున్నావు అనుకోండి, అంటే ₹1,00,00,000 తీసుకున్నావు అనుకోండి, అప్పుడు ఎంత
ఒక 5% ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అంటే 10% ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క సెక్యూరిటీలు అనమాట. నువ్వు రూ. 1,00,00,000 తీసుకుంటే దానికి సంబంధించి 5% ఎక్స్ట్రా అన్నమాట. 1,05,00,000 అట్లా ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీలు అయితే 10% ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏంటి ఎంఎస్ఎఫ్ అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఎన్‌డిటీఏలో ఉంది కదా! ఆ సెక్యూరిటీలో 2% నువ్వు ఒకప్పుడు 1% ఉండేది. ఇప్పుడు 2% అనమాట. 2% నువ్వు సో, దాన్ని వేస్ట్ చేసుకొని నువ్వు అప్పు తెచ్చుకోవచ్చు. నీ దగ్గర ద్రవ్యత్వ నిల్వలు కొరతగా ఉన్నప్పుడు నీ ఎన్‌డిటీఏలో ఉన్నటువంటి మొత్తం సెక్యూరిటీల్లో సో, ఈ యొక్క ఎంఎస్ఎఫ్‌లో భాగంగా ఆర్‌బీఐ దగ్గర నుంచి నువ్వు రుణం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వాణిజ్య బ్యాంకులు. సో, అది ఎంఎస్ఎఫ్ స్కీమ్.